కాకినాడలో కుండపోత వాన పడింది. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురిసింది. కచేరీపేట, పాత బస్టాండ్, గాంధీనగర్, జగన్నాథపురం, కల్పనా సెంటర్, రామారావుపేట, బాలాజీ చెరువు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. దుమ్మలపేట, సాంబమూర్తి నగర్, వెంకట్ నగర్, రామకృష్ణ నగర్, సూకాలమ్మ గుడి, అచ్యుతాపురం ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రైట్, కాకినాడలో కుండపోత వర్షం కురిసింది. రోడ్లన్నీ కూడా జలమయమైనట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, మూర్తి ఎస్ దీపిక, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా అదేవిధంగా కాకినాడ పట్టణంలో ఉదయం నుంచి కూడా ఎడతెరపులేని వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఉందో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా ఆ ఎడతెరపు లేకుండా ఉదయం 9:30 నుంచి కూడా 12:30, 1 గంట వరకు కూడా 3 గంటల పాటు ఎడతెరపు లేకుండా కాకినాడ పట్టణం, అదేవిధంగా కాకినాడ రూరల్, అదేవిధంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్నాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఉదయం పడుతున్న వర్షానికైతే మాత్రం జనజీవనం అయితే స్తంభించింది. ఉదయం నుంచి కూడా ఏదైతే ఉందో రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడికి మొత్తం జనజీవనం స్తంభించింది. ఒక పక్క ఏదైతే ఉందో ఉదయం స్కూల్కి వెళ్ళే కాడి నుంచి ఆఫీస్కి వెళ్ళే వారందరికీ కూడా ఉదయం 9:30 నుంచి కూడా భారీ ఎత్తున వర్షం పడడంతో మొత్తం కూడా ఆటంకం కల్పించింది అని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మొత్తం కొన్ని ప్లేసెస్ అయితే మొత్తం నీట మునిగి అని చెప్పొచ్చు. కచేరీపేట, పాత బస్టాండ్, గాంధీనగర్, జగన్నాథపురం, కల్పనా సెంటర్, రామారావుపేట, బాలాజీ చెరువు, దుమ్ములపేట, సాంబూత్ నగర్, వెంకటనగర్, రామకృష్ణ నగర్, నూకాలమ్మ వీధి మొత్తం కూడా నీట మునిగి అని చెప్పొచ్చు. మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఉదయం జలమయం అయ్యి మొత్తం కూడా మొత్తం వర్షం నీరుతో అయితే మాత్రం పట్టణం నగర వీధులన్నీ కూడా మునిగి అని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక జిల్లా వ్యాప్తంగా కూడా తుని, అదేవిధంగా పర్తిపాడు, అదేవిధంగా జగ్గంపేట, అదేవిధంగా మొత్తం పిఠాపురం కూడా పలు చోట్ల అయితే మాత్రం భారీ ఎత్తున అయితే మాత్రం వర్షాలు అయితే పడ్డాయని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకుంటే కనుక వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం అయితే మాత్రం అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. పక్క అయితే మాత్రం అల్పపీడన ప్రభావం ఎఫెక్ట్ వల్ల 3 నుంచి 4 రోజుల పాటు భారీ ఎత్తున వర్షాలు కురుస్తాయి. ఈ నేపథ్యంలో ఎవరు కూడా బయట తిరగొద్దు, మొత్తం ఏదైతే ఉందో చెట్ల కింద కానీ అదేవిధంగా ఖాళీ ప్రదేశాల్లో కూడా తిరగొద్దు అని చెప్పేసి వాతావరణ శాఖ మరోపక్క హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. మరోపక్క సముద్ర తీర ప్రాంతం ఏదైతే ఉందో కాకినాడలో అత్యధికమైన సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండడం వల్ల మొత్తం సముద్ర తీర ప్రాంతం ఎవరో కూడా మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్ళకూడదని చెప్పి మరో పక్క అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరో పక్క 2-3 రోజులు ఈ వర్షం రెడ్ అలర్ట్ ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలిపిన పరిస్థితి ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.